వైరల్ వయ్యారి సాంగ్ తో ఈ సినిమాకి బాగా పబ్లిసిటీ జరిగింది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ కథ విషయానికి వస్తే విజయనగరం అనే గ్రామానికి చెందిన పెద్ద మనిషి కోదండపాటి మంచితనం పేరుపై ఆస్తులన్నీ పోగొట్టుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటిది 45 ఏళ్ల వయసులో అతని భార్య శ్యామల గర్భవతి అవుతుంది. దీంతో ఊర్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అవమానాలు తట్టుకోలేక ఊరి నుండి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంటారు. అయితే బస్సులోనే అతని భార్యకి పురుటి నొప్పులు వస్తాయి. తర్వాత బస్సులోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడుస్తుంది. ఆ తర్వాత కొడుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటాడు కోదండపాణి. కానీ అతని కొడుకు అభి తండ్రి ప్రేమని చాదస్తంగా ఫీల్ అవుతాడు. అతనికి దూరంగా వెళ్లిపోవాలి అనేది అతని కోరిక. అలాగే 60 ఏళ్లకు తగ్గ మెమరీస్ పోగు చేసుకోవాలనేది అతని సిద్ధాంతం. ఈ క్రమంలో స్ఫూర్తితో ప్రేమల పడతాడు. తర్వాత ఆమె జాబ్ చేస్తున్న కంపెనీలోనే ఇంటర్న్ గా జాబ్ సంపాదిస్తాడు. అయితే అభి ప్రవర్తన అతని బాస్ విజయకి అస్సలు నచ్చదు. దీంతో అతన్ని జాబ్ లో నుండి తీసేయాలని భావిస్తుంది. కరెక్ట్ గా విజయ CEO అయ్యే క్రమంలో అభి మాయ చేసి ఆమెను CEO అవ్వకుండా చేస్తాడు. ఈ నేపథ్యంలో విజయ గురించి అభికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలు విజయ ఎవరు, ఆమె గతమేంటి, విజయతో అభికి సంబంధం ఏంటి అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా కథ. అయితే సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకే 3 ఏళ్లు కష్టపడి తీసేంతలా ఇందులో ఏముంది అనే డౌట్ మొదలవుతుంది. క్రమక్రమంగా ఆ డౌట్ పెరుగుతుందే తప్ప దానికి ఆన్సర్ దొరకదు. కార్పొరేట్ సంస్థలో ఉండే హీరో గ్రామానికి వచ్చి ఏదో ఉద్ధరించడం అనే లైన్ మహేష్ బాబు మహర్షి వంటి సినిమాల్లో చూశాం. నితిన్ నడిచిన భీష్మ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. కాబట్టి జూనియర్ లో కొత్తగా ఆశించడానికి ఏమీ ఉండదు. ప్రతి సీన్ ముందుగానే అంచనా చేసేయొచ్చు. కథాకథనాలు ఇంప్రెస్ చేయకపోయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. వైరల్ వయ్యారి పాటని బాగానే పిక్చరైజ్ చేశారు. కానీ దాని ప్లేస్మెంట్ బాలేదు. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే జెస్లియా, ప్రొడక్షన్ వాల్యూస్, స్టార్ కాస్టింగ్, వైరల్ వయ్యారి సాంగ్. మైనస్ పాయింట్ విషయానికి వస్తే రొటీన్ కథ, సెకండ్ హాఫ్ క్లైమాక్స్. ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే ఈ జూనియర్ బీసీ సెంటర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా. కానీ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈ సినిమా సాగుతుంది. మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.